శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024వ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి సంచారం వల్ల ఏ రాశుల వారికి లబ్ధి చేకూరిపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ 2024 సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి మకర రాశిలో ఉంటారు, అలాగే కుజుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు, రాహు యథావిధిగా మనకి మీన రాశిలో ఉన్నారు, అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు, కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు, ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. గురుగారు, ఈ 2024 సంవత్సరం జనవరి మాసం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే శని స్వస్థానంలోనే ఉన్నారని చెప్తూ వచ్చారు ఇంతకు ముందు అంతా కూడా, మరి ఎలా ఉంటుంది వీళ్ళకి? తప్పకుండా అమ్మా. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. వీరు మామూలుగా మా కుంభరాశికి అధిపతి శని స్వస్థానంలో ఉన్నాడు. శని స్వస్థానంలో ఉన్నాడు, మన రాశి అంటే మన చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఉంటాడండి. ఎలా చూసుకోవాలంటే మన రాశి అంటే చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో అది మన రాశి అన్నట్టు. సో చంద్రుడు ఉన్న చోట ప్రస్తుతం ఈ శని ఉన్నాడు. శని చంద్రుడు కలిసి ఉంటే ప్రతి ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ మామూలుగా జాతకంలోనే శని చంద్రుడు కలిసి ఉన్నా, శని చంద్రుడిని చూసిన. సో ప్రస్తుతం కుంభరాశిలో శని ఉన్నాడంటే ఆ చంద్రుడిని కలిసి ఉన్నాడని అర్థం. సో ఇవన్నీ అందులోకి వస్తాయన్నమాట. స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, అధైర్యం, ఏ పని చేస్తే ఏమవుతుందో, ఎవరు ఏమనుకుంటున్నారో, మనం చేయగలమా లేదా, ఇలా ఇదంతా కూడా మైండ్ తినేస్తూ ఉంటుంది అన్నమాట. సో ప్రస్తుతం ఆ ఇదిలో ఉందన్నమాట కుంభరాశి వారికి. కాబట్టి ముందుకెళ్ళాలా వెనకెళ్ళాలా, ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చేయకపోతే ఏమవుతుంది, నాకు రావాల్సింది వస్తుందా లేదా, కష్టపడి మనం వివాహానికి ట్రై చేస్తున్నాం, అవుతుందా అవదా, ఉద్యోగానికి కొత్తది అప్లై చేస్తున్నాం, వస్తుందా రాదా, ఫారెన్కి వెళ్దాం అనుకున్నాం, ఇలాగ ఇదే పనిలో ఉంటుంది. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలా వద్దా, ఉన్నదే ఉంచాలా లేకపోతే తీసేయాలా, ఏది ముందుకెళ్ళదు ఏది వెనకెళ్ళదు. ఎందుకని ఏలినాటి శని నడుస్తుంది, గురువు ఏమో తృతీయ స్థానంలో గురుబలం లేదు, ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటే ఇందాక కూడా చెప్పుకున్నాం, కుటుంబ స్థానం, వాక్స్థానం, ధనస్థానం, నేత్రస్థానం. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, ధనాల్లో కూడా ఇబ్బందులు, అలాగే వాక్స్థానం మనం ఏమనకపోయినా కూడా ఎవరో ఏదో అన్నారని, వీడు ఇలా అన్నాడని, వాడు అలా చెప్పాడని, నీతో చెప్పలేదని, నీ మీద ఇలా అనుకుంటున్నాడని మన మీద అపవాదులు పడ్డాం. నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలగడం. సో అలాంటి ద్వితీయ స్థానంలో రాహు ఉండిపోవడం, అష్టమ స్థానంలో కేతు ఉండడం. అష్టమ స్థానం అనుకున్న కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ, చిన్న చిన్న దెబ్బలాట్లు కానీ, కేతు ఉన్నాడు కాబట్టి చిన్న చిన్నవి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. రాహు ఉంటే మరి ఎక్కువ ఉంటాయి. అది సింహరాశి వాడు. కాబట్టి ఇంత గందరగోళ పరిస్థితుల్లో కుంభరాశి ఉందన్నమాట. పోనీ గురుబలం మరీ తృతీయ స్థానం, తృతీయ అంటే జనాల సహాయ సహకారాలు తప్ప ఇంకా ఏమీ ఉండదు. తృతీయ స్థానం అంటే అదే. జనాల సహాయ సహకారాలతో ఎంత ముందుకెళ్ళినా కూడా ఈ చుట్టాలు, ఈ ఫ్రెండ్స్, ఈ ఇంట్లో మటుకు ఇబ్బందులు తప్పవు. అలాగే ఆఫీసుల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. కొలీగ్స్తో కానీ, ఇమీడియట్ బాస్తో కానీ, పరిసర ప్రాంతాల్లో కానీ, నైబర్స్ ఉంటారు మన ఇంటి పక్కనే, వాళ్ళతో ఏదో గొడవ ఉండొచ్చు. ఏదో ఒకటి చిన్న మాటతోటి పెద్ద గొడవ అయిపోవచ్చు అన్నమాట. సో అలా ఉంది కుంభరాశి వారి పరిస్థితి ప్రస్తుతం. సో కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం. ఏం జరుగుతున్నా కూడా మనకేం సంబంధం లేనట్టుగా ప్రవర్తించడం. అక్కడ చెడు జరుగుతుంది, మౌనంగా ఉండడమే. మీరు వెళ్ళారంటే కనుక మీ మీద పడుతుంది, మొత్తం అంతా కలిసి మీ మీద పడుతుంది. బురద మన మీద జల్లుతారు. కొన్ని చూసి చూడనట్టుగా, కొన్ని మనకి తెలిసి తెలియనట్టుగా ఉండడం ఉత్తమం. కొంచెం బద్ధకం అనేది అంటే తగ్గించుకోవడం, దైవబలం పెంచుకోవడం, దైవనామస్మరణ ఎక్కువగా చేసుకోవడం, ఇలాంటి కొన్ని రోజులు చేస్తే మనం ఈ పెద్ద సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. మరి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? ఎలాంటి ప్రికాషన్స్? వ్యాపారస్తులు బట్టి గడ్డు కాలం అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఎంత డబ్బు పెట్టినా కూడా నష్టమే తప్ప ఎక్కువగా అయితే లాభాలు రావు. మీరు అనుకుండొచ్చు ఇప్పుడు బాగానే ఉంది, బాగానే నడుస్తుంది. సో ఎవరో కొంత డబ్బు తీసుకుపోయి మళ్ళీ ఇవ్వకపోవచ్చు, క్రెడిట్ తీసుకుపోయి ఇవ్వకపోవచ్చు, ఆ ఐటెం బాగాలేని చెప్పి ప్రచారం చేయొచ్చు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ. సో ఇలా ఏవైనా జరగచ్చు. ఇక్కడ మనం ఆచితూచి మామూలుగా సింపుల్గా ప్రస్తుతం ఈ ఏడాది గడిచిపోతే చాలు అన్నట్టుగా మనం ఉంటే సరిపోద్దని నా ఉద్దేశం.
మరి ఎటువంటి పరిహారాలని వాళ్ళు పాటించుకోవాల్సి ఉంటుంది? అలాగే మీరు ఉద్యోగస్తుల గురించి కూడా అడిగారు. ఉద్యోగస్తులు అంటే ముఖ్యంగా ప్రస్తుతం కుంభరాశికి ఏళ్ళు నడిచారు కాబట్టి స్థానచలనం ఉంటుంది. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, లేదంటే ట్రాన్స్ఫర్ కానీ, లేదంటే వేరే ఊళ్ళో ఉద్యోగం వెతుక్కోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అలా మనం మారిపోవడం ఉత్తమం అండి. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ మారిపోతే అప్పుడు సగం 50% దోషం ఏదైతే ఉందో కూడా అదంతా కూడా తొలగిపోద్ది అనుకోవాలి. ఎందుకంటే ఏళ్ళు నడిచేంతోటి అంటే ఏదైతే అనుభవించాల్సి ఉంటుందో దాన్ని అనుభవించేస్తే కాస్త దోషం తొలగిపోతుంది, అక్కడికి ఆగిపోతుంది, ఫుల్ స్టాప్ పడుతుంది. లేకపోతే అన్నీ కూడా కామా అండి. ఇప్పుడు మనం దీన్ని తప్పించాం, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవడో మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉద్యోగ మార్పు ఉందండి, మనం ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవడో మినిస్టర్ ఎవడో చేత వాడు ఆప్ చేయించాం. ప్రస్తుతం ఇవి కాదు, ఒక 6 నెలల తర్వాత వెళ్ళాలని. 6 నెలల తర్వాత వెళ్ళినప్పుడు మనకి ఇంట్లో వైఫ్కి అనారోగ్యం, లేకపోతే తల్లిదండ్రులకు అనారోగ్యం మేజర్ది నడుస్తుంటుంది. అప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళిపోతే వీళ్ళిద్దరికి అనారోగ్యం ఏం లేదు, ఇంట్లో బాగానే ఉంది, మీరు ఒక్కరే వెళ్ళాలి. అప్పుడు వెళ్ళే ఆపుకున్నారు, ఎవరో ఇంట్లో వాళ్ళకి బాగాలేదు. ఒకటి అనుభవించకపోతే ఇంకొకటి ఏదో ఒక రూపంలో వస్తుంది. సో ఆ గ్రహాలతో పాటు మనం వెళ్ళిపోతే ఆ ఇంపాక్ట్ అక్కడ ఆగిపోయి మనతోటే ఆగిపోతుంది, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. రైట్ గురువు గారు, మరి పరిహారాలు ఏం చేసుకోవాల్సి ఉంటుంది? సేమ్ మరి కుంభరాశి కూడా సేమ్ అండి. సో ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇవ్వడం, ఏళ్ళనాటి శని అయిపోయాక ఫిక్స్డ్గా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవడం, వెంకటేశ్వర స్వామి టెంపుల్ బుధవారం శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్కి మంగళవారం శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అభిషేకం కానీ అర్చన కానీ వెంకటేశ్వర స్వామికి చేయించడం, ఆంజనేయ స్వామికి వడమాల కానివ్వండి, సింధూర పూజ కానివ్వండి, తమలపాకుల పూజలు కానీ చేయిస్తే కనుక ఆ ఉధృతి తగ్గుతుంది. ఉధృతి తగ్గితే చాలండి. ఇంపాక్ట్ తగ్గాలంటే దైవబలం పెంచుకోవాలి, దైవనామస్మరణ చేయాలి, సంఘంలో జరిగే మంచి పనుల్లో మనం పాల్గొంటే ఇవన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి తగ్గుతాయి. గురుగారు, 2024 సంవత్సరం ఈ జనవరి మాసం కుంభరాశికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం వీటన్నిటి కొరకు గురువుగారికి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు.